నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం హుస్నాబాద్ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికుల నిరసన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గేట్ ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు నాందేడ్ జిల్లా బిలోలి మండలంలో శాంతియుతంగా కొనసాగుతున్న ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయన్న మాజీ సర్పంచ్ గంగాధర్ ప్రచండ పోలీస్ విధుల్లో అమరుడైన ఎంఏ సుభాష్ విగ్రహానికి ఆవిష్కరణ హరితహారంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటిన అధికారులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్ నియంత పాలనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిపో ఎదుట తమ కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు తీర్పును కేసీఆర్ అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కేసీఆర్ కు ప్రైవేటీకరణపై ఉన్న ప్రేమ ఆర్టీసీ కార్మికులపై లేదని తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు గేట్ ధర్నాలో పాల్గొన్నారు గ్రామానికి బస్ సౌకర్యం ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం గ్రామానికి బస్ సౌకర్యం ప్రైవేటు వద్దురా ప్రైవేటు వద్దురా బడబ్బా సొమ్మురా బడబ్బా సొమ్మురా ప్రైవేట్ ఇక మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి మండలంలోని పలు గ్రామాలలో శాంతియుతంగా ఓట్లు కొనసాగుతున్నాయి వర్షానికి కూడా లెక్క చేయకుండా ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గంగాధర్ ప్రచండ మాట్లాడుతూ తెలంగాణకు సరిహద్దు ప్రాంతాలు కావడంతో తెలంగాణకు మరియు మహారాష్ట్రకు అభివృద్ధి పనులను పోల్చి చూస్తే మేము చాలా వెనుకబడి ఉన్నామని అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయని తెలిపారు मेरा नाम गंगाधर लक्ष्मण प्रचंड है मैं यहाँ का माजी सरपंच हूँ मेरा गांव एसडी है तालुका बिलोली जिला नांदेड़ है और हमारे पास आज पूरे महाराष्ट्र में जो असेंबली इलेक्शंस के वोटिंग हो रहे हैं उसकी हमारे गांव में बूथ है 90 SC देगलूर बिलोली कॉन्स्टिट्यूशन SC का हमारा कॉन्स्टिट्यूशन है और हमारे कॉन्स्टिट्यूशन में आज सुबह 7 बजे से वोटिंग चालू हो गया है और माहौल अच्छा है ऊपर से बारिश गिर रहे हैं तो भी पब्लिक वोटिंग करने के लिए आतुर है और खुशी से अपने खुशी से उन्हें वोटिंग करने आ रहे हैं अभी थोड़ा बहुत धूप निकला है और ये धूप में ज़्यादा वोटिंग बढ़ सकती है और सभी अभी तक के यहाँ मेरे गांव में 30% वोटिंग हुआ है उम्मीद है कि यहाँ 70 से 80% के वोटिंग कुल होने की संभावना है और ये भी संभावना है कि हमारे इस सीमावर्ती तेलंगाना विभाग के गांवों में। सर आप कहाँ से आए? सर हम एसगी से हैं और आज एमएलए के इलेक्शन है और ये जो इलेक्शन है विधानसभा मतदार संघ देगलूर इसके बारे में चुनाव है और इसलिए हम यहाँ वोट डालने हैं इसकी ग्राम पंचायत है ये जो कि तेलंगाना के समीप बॉर्डर पे है इसलिए हम वोट कर दें ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ విధులలో భాగంగా అమరుడైన ఎంఏ సుభాష్ విగ్రహానికి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆవిష్కరించారు హరితహారంలో భాగంగా స్టేషన్ ఆవరణలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మొక్కలను నాటారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ వారి విధులు కర్తవ్యాలు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజ్కొండ లక్ష్మి రామగుండం పోలీస్ కమిషనరేట్ వి సత్యనారాయణ డీసీపీ సుదర్శన్ గౌడ్ డీసీపీ ఏఆర్ అడ్మిన్ సంజీవ్ ఏసీపీ ఉమేందర్ పాల్గొన్నారు
తదుపరి మా డీసీపీ పెళ్లి వ్యవసాయం చేసుకునేటువంటి ఇష్టం కానీ కూలీ చేసుకునేవాడికి ఇష్టం కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకి ఇయ్యమని అన్నటువంటి పరిస్థితులను మనం చూసినాం. వాళ్ళు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మహాముత్తారం, మహాదేవ్పూర్, ముక్కునూరు వరకు కూడా ఇవాళ అవలీలగా పోయేస్తున్నాం. కారణం ఇవాళ సుభాన్ లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేయడం వల్లనే ఈ పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. సుదర్శన్ గారు చెప్పినట్టు నిజంగా పండుగలకు పబ్బాలకు పోలేరు. సార్ జోకులు చెప్పినా నవ్వుకుంటూ చెప్పినా వారి మూడో బిడ్డ 21st డేకి పోలేకపోయినారు. వాళ్ళు సారేమో వృత్తిరీత్యా పోలేకపోయిండు, కానీ వాళ్ళ అమ్మేమో మూడో బిడ్డ పుట్టింది కనుక రాలేదు కావచ్చు, కొడుకు అలిగిండి కావచ్చు అని వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళ బిడ్డ 21st డేకు కూడా పోలేనటువంటి పరిస్థితులు. ఈ విధంగా ఎన్నో త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూడడానికి ఇవాళ పోలీస్ కమాండెంట్ రూమ్ మనం అతి త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా పోలీసులు ఆదర్శంగా నిలవడం వల్లనే సాధ్యమవుతా ఉన్నది. కాకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. అట్టి ప్రమాదం కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ ఇక్కడ పోలీస్ శాఖ ఒకప్పుడు ప్రజలకు దగ్గరై ప్రజలకు దూరం ఉన్న పోలీసు వాళ్ళ ప్రజలలో మమేకమై ప్రజలతో కలిసి ఉంటున్నది. కానీ ఇవాళ పెద్ద తీవ్రవాదుల కన్నా ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తులు సిపి గారు ఇండైరెక్ట్ గా చెప్పిండ్రు. పోరాటం కానించి బ్రిటిష్ పోరాటం దగ్గర నుంచి ఇక్కడ ఉన్న చట్టాలు ప్రజలకి ఎంత కోరికలు ఉంటాయో వాళ్ళు ఏమనుకుంటారో దాని తగ్గట్టుగా అంత స్పీడ్గా చట్టాలు రూపొందు. సో ఆ చట్టాలు పాత చట్టాల ప్రకారం మేము నడుస్తాం. సో అందుకనే మాకు మా సంబంధం లేకపోయినా కూడా మేము వ్యతిరేక భావం ఉండాలన్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నౌ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ పోలీస్ సర్వీసెస్. ఇంకా ప్రజల సేవలో సమర్థవంతంగా, అట్లాగే రౌడీలు గుండాలు ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీలు గుండాలు స్మగ్లర్లు ఎవరైనా సరే వాళ్ళకి చాలా కఠినంగా ఉండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటాం. సుభాన్ గారు లాంటి అమరజీవి యొక్క త్యాగాలు ఊరికే పోవు. ఆయన ఆదర్శాలతోనే మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క సుభాన్ గారి విగ్రహావిష్కరణకు నన్ను పిలిచినందుకు, ఎంతో పనులున్నా కూడా చైర్పర్సన్ గారు పుట్టా మధుకర్ గారు ఎంతో ప్రేమతో అభిమానంతో ఇక్కడికి వచ్చి ఈరోజు ముఖ్య అతిథిగా స్వీకరించడం కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్తున్న నాయకులను మార్గ మధ్యలో బీర్కూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ నియంత పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కానీ ఈ నియంత పాలనలో ఆ హక్కును కూడా ప్రతిపక్షాలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోల్పోయారన్నారు. నేడు ఏదైతే మా పిసిసి ఆదేశానుసారం హైదరాబాద్ వెళ్తుంటే ఈ మధ్యలో మా బీర్కూర్ పోలీసు వచ్చి మాకు అరెస్ట్ చేశారు. దీన్ని ఈ నియంత్రణ పాలన కేసీఆర్ ను మాత్రం తొందర దగ్గర పడే దినాలు. ఎందుకంటే కనీసం ఆర్టీసీ కార్మికులతో చర్చించకుండా గది దిగడానికి అది మొదటి మెట్టు కనబడుతుంది. కాబట్టి ఈ అయితే నియంత్రణ పాలన తొందరగా దిగిపోతుంది. దీనికి మేమందరం కూడా ఆర్టీసీ కార్మికులకు అందరూ మద్దతుగా మేమందరం కూడా ఎక్కడెక్కడ మద్దతు ఇస్తున్నాము. మా కాంగ్రెస్ పార్టీ పై నుంచి కూడా పిఎస్ నుంచి కూడా మద్దతు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము పాల్గొన్నాము. గత 17 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వంపై ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచితే కనీసం నిమ్మకు నీరెత్త లేకుండా ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడిదక్కడ అరెస్ట్ చేయడం మమ్మల్ని మరి ఎవరైతే ఎదురుగా అంటే వాళ్ళని ఎవరైతే న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చమని అడుగుతున్నారో వాళ్ళని అణచివేయడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఆర్టీసీ కార్మికులు కానీ
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు కానీ ఎంతో మంది చనిపోయినారు. ఈ మొన్న ఆర్టీసీ కార్మికులు 12 మంది చనిపోయారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి స్పందన లేదు, చలనం లేదు. ఈ రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన, నియంత పాలన కొనసాగుతుందడానికి నిదర్శనమే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈరోజు ఆర్టీసీ కార్మికుల పక్షాన మా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం వెళ్తుండగా మార్గ మధ్యలో మా బీర్పూర్ పోలీసులు ఇక్కడ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు మేము ఎప్పుడైనా ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నా, మన ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన్ని పోరాడినాం ఆ రోజు కూడా, ఈ రోజు కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన నియంత పాలన నిధులను ప్రదర్శిస్తూ ఎక్కడికక్కడ అణచివేతలు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు రాబో రోజుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఆర్టీసీ కార్మికులు కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి మేము ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేవని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా వందలాది మంది పోలీస్ సిబ్బంది తన ప్రాణాలను పణంగా పెట్టారని ఆయన గుర్తు చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల పోలీస్ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఐజీ శివశంకర్ రెడ్డి, అడిషనల్ పోలీస్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. श्रीमान स्मृति परेड आपके निरीक्षण के लिए हाजिर है. अगले कार्रवाई करने की आज्ञा प्रदान करें. పోలీస్ సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్ఫూర్తి విలువలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని, దేశం కోసం సైనికులు తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేస్తున్నారని, సమాజంలో అంతా గొప్ప త్యాగ నివృత్తి కలిగి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకోవాలని, అదేవిధంగా సమాజ శ్రేయస్సుకై ప్రతి ఉద్యోగి సమాజంలో బాధ్యతగా మెలగాలని, అమరుల ఆశయ సాధనాలను సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని, అమరులైన పోలీస్ కుటుంబాలు భవిష్యత్తులో బాగుండాలని, ఇప్పటి వరకు భారతదేశంలో దాదాపు 35,000 మంది సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారని, వారు ఎలాంటి పండుగలను వారి కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోతున్నారని, వారి సేవలను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంతో అభినందించాలని, దేశంలో ఇప్పటి వరకు మరణించిన 35,000 మంది పేర్లను నేషనల్ పోలీస్ మెమోరియల్ దినం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని చాణక్యపూర్ నందు గౌరవ దేశ ప్రధానమంత్రి ప్రతి పేరున నివాళులు అర్పిస్తారని, పోలీసు వారు విధిగా ఎన్నో రకాల విధులు నిర్వహిస్తున్నారని, జిల్లాలో ఫ్రంటియర్ పోలీస్ వ్యవస్థ వలన పోలీసులు మరియు ప్రజలు దగ్గరగా అవుతున్నారని, అన్ని రకాల చట్టాలను ప్రజల వద్దకు తీసుకున్నారని, ప్రస్తుతం నిజామాబాద్ కామారెడ్డి పోలీస్ సిబ్బంది ఎంతో విధి నిర్వహణలో కృషి ఎంతో గొప్పది. ఈ సంవత్సర కాలంలో దేశం మొత్తంలో 292 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మన తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లో 1987 నుండి నేటి వరకు 19 మంది పోలీస్ అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారు. అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరము గౌరవప్రదంగా విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ఈ 1959 రోజు మన పోలీసులు వారి ప్రాణాలను కోల్పోయారు. వారిని సంస్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాము. 2012 నుంచి నేషనల్ పోలీస్ మెమోరియల్ న్యూఢిల్లీలో ఉన్న చాణక్యపూర్ నుంచి మన వారందరినీ స్మరించుకుంటున్నాం. పోలీసులు ఎవరైతే ఉన్నారో యూనిఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రథమంగా ఎవరికైనా ప్రభుత్వం తరఫున కానీ ఇతరతర ఏదైనా కష్టం వస్తే ముందుగా సంప్రదించేది పోలీసులు. అంటే ప్రభుత్వం యొక్క మొదటి అంగం ఎవరైతే ప్రజల దగ్గరికి వస్తారో వారు పోలీసులు. పోలీసులు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా
పగలనక రాత్రనక పండుగ సమయాల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు సమాజానికి. ప్రతి ఒక్కరు కూడా వారిని గౌరవించాలి, స్నేహపూర్వకంగా చూసుకోవాలి. అదేవిధంగా అమరులైన వారిని అందరినీ మరొక్కసారి స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులతో మనం అందరం కూడా చేతనైనంత సహాయం చేస్తూ మిగతా పోలీసు అందరిని వారి అధికారులు వాటి కుటుంబ సభ్యులను కూడా మన కుటుంబ సభ్యుల్లో భాగంగా చూసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. నమస్కారం. దేశం కోసం మరియు రాష్ట్రం కోసం పోలీసు సిబ్బంది విధి నిర్వహణ చేస్తూ తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులని స్మరించుకునే రోజే ఈ అక్టోబర్ 21. ఇది మనం పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వారం రోజులు నిర్ణయించుకుంటాము. ఎవరైతే తమ విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారో వారిని స్మరించుకుంటూ వారు ఏ ఆశయాల కోసం అయితే ప్రాణత్యాగం చేసి దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించుకుంటూ వారు దేనికోసమైతే చేశారో ఆ ఆశయాల కోసం మనం అందరం కూడా కష్టపడతామని మరియు ఇలా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎప్పుడూ ముందుంటామని ఆ మహనీయుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనం సంస్మరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరుపుకుంటాము. అక్టోబర్ 21, 1959 రోజు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయబడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము అందరికీ అవేర్నెస్ కల్పించడము, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, బ్లడ్ డొనేషన్ లాంటి కార్యక్రమాలను చేశాము. ఈ కార్యక్రమాల ద్వారా మనము వాళ్ళని స్మరించుకోవడమే కాక మనం కూడా సమాజంలో శాంతి భద్రతలు మెయింటైన్ చేయడానికి ఎప్పుడు ముందుంటామని, ఆ కర్తవ్య నిర్వహణలో ఎప్పుడు అందరికీ ఆదర్శంగా ముందుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల రక్షణని, శాంతి భద్రతలను కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తామని మనల్ని మనం ఇంకొకసారి ఈ సేవల కోసమే అంకితమించుకుంటామని తెలియజేస్తున్నాను. ఇక అరెస్ట్ అయిన వారిలో జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అధిక నర్సారెడ్డి కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తోందని అన్నారు. ఆనాడు ఉద్యమాలు చేసినప్పుడు వీరులు శూరులు అని ఇప్పుడు దేశ ద్రోహులుగా కనిపిస్తున్నారని సీఎంని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. కార్మికులు అలా న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుంటే ఈ నిరంకుశ ధోరణితోటి మన వెల్మ దొరైనట్టు కేసీఆర్ గారు అందరినీ అక్రమ అరెస్టులు చేపిస్తుండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారైన మన ఎంపీ గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ముట్టడి ప్రోగ్రాం పెట్టిండు. ఈ ముట్టడికి ఏ కార్యకర్తను గ్రామం నుండి వెళ్లకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా కేసీఆర్ పాలనలో వాళ్ళకు కూడా పోలీసులు తొత్తులైపోయారు కేసీఆర్కు. కావున ఇది అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్కు గద్దెదించే టైం వస్తుందని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను గద్దెదించేదాకా ఆర్టీసీలో న్యాయమైన కోరికలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ పార్టీ ఎంబడి నుండి పోరాడుతుంది. ఇంతకుముందేమో ఉద్యమం చేసినప్పుడేమో ఉద్యమకారులు వీళ్ళు వీరులు శూరులు అన్నారు. ఈ రోజేమో వాళ్ళకు వీరులు శూరులుగా అనిపిస్తలేవు, వీళ్ళు ఒక దేశ ద్రోహులు లెక్క అనిపిస్తుండ్రు కేసీఆర్కు. కేసీఆర్ గద్దె దించే టైం వచ్చింది. అందుకే కేసీఆర్ నిరంకుశ పోగొట్టబోతుండు. ఖచ్చితంగా ఇది తుగ్లక్ పాలన అయిపోయింది. ఈ తుగ్లక్ దించే టైం వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ తుగ్లక్ కేసీఆర్ దించేదాకా పోరాడుతుంది. ఖచ్చితంగా పోరాడతాం. జబీరాల నాయకత్వం పోరాడతాం. మన రేవంత్ రెడ్డి నాయకత్వం పోతాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం పోరాడతాం. జై కాంగ్రెస్, జబీరాల నాయకత్వం. ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని మన పార్టీ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు చెబ్బిరెడ్డి నాయకత్వాన ముట్టడి కార్యక్రమాన్ని ఉండే దాన్ని పోయే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులకు భయపడేది. కార్మికులకు అండగా ఉంటే, కార్మికులకు అండగా ఉంటే 100% న్యాయం చేస్తాం. ఈరోజు హుజూర్నగర్ ఎన్నికలే రేపు చెంపైపేట వస్తుంది. అక్కడికి వెళ్ళి గుణపాఠము. ఎప్పుడైతే ఆయన బై ఎలక్షన్లో గెలిచి నేను వీరవీగిండో ఇదే హుజూర్నగర్ బై ఎలక్షన్తోనే ఆయన పతనం నాంది పలుతుంది.
సర్పంచ్ ఫోరం తరఫున కూడా మేము ఆర్టీసీలకు మద్దతు తెలిపినాం. నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీటీసీ మా జెడ్పీటీసీ మా అధ్యక్షులు నర్సగౌడ ఆధ్వర్యంలో రామారెడ్డిలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ నిరంకుశ పాలన పోవాలంటే సీఎం కేసీఆర్ గారిని గద్దించడం ఒకటే న్యాయమైన బద్ద కోరిక. కాబట్టి ఆర్టీసీలో మా ఐక్యతగా పోరాడండి. మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుంది. తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి పక్షాన బయలుదేరుతున్న సమయంలో రామారెడ్డి పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది నియంత్రిత పాలన. ఆ రోజు అనేక ఉద్యమాలు చేశారు. ఆ రోజు తెలియదా ఈ ఉద్యమాలు చేసే నాయకులను తీసుకొచ్చి పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం ఈ యొక్క ప్రభుత్వానికి అయింది. మనమందరం కూడా రేపు రాబోయే రోజులలో ఈ కేసీఆర్ను బంధపెట్టడం తప్పదు. అతి త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు వస్తున్నాయి. రామారెడ్డి పక్షాన తెలియజేస్తూ జై జై కాంగ్రెస్, ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో కురిసిన వర్షాలకు వరి పత్తి పంటలు వర్షపు నీటికి నీట మునిగాయి. ఇది తెలుసుకున్న బీజేపీ నాయకులు రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, డైరెక్టర్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ బోయిన్పల్లి మండలంలోని తడగొండ, మర్లపేట, విలాస్ నగర్ తదితర గ్రామాలలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సార్ ఎకరం పత్తి పెడితే 10,000 రూపాయలు అయినాయి. ఇవి అన్నీ మురిగిపోయినాయి. మాకు తిందామంటే తిండికి లేదు. 10,000 రూపాయలు అయినాయి. మేము లేని వాళ్ళము సారు, కైకిలు చేసుకొని బతుకుతున్నాం. ఈ కైకిలు ఈ ఎకరానికి కైకిలు పెడితే ఇది అంత ఖరాబ్ అయిపోయింది, అంత అన్నది సారు. మేము లేని వాళ్ళం, జర దయచేసి మాకు ఏదైనా సాయం చెయ్యండి. ఈరోజు బోయిన్పల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ఈరోజు పంట నష్టపోయినటువంటి గ్రామాలను మేము చూడడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా యొక్క వరి పంట, పత్తి పంట నాశనం కావడం జరిగింది. ఎందుకంటే వరి పంట కింద నేల మీద పడుకొని కోయలేని పరిస్థితిలో మొలక రావడం జరిగింది. అదేవిధంగా పత్తి తీసే పరిస్థితులలో ఈరోజు పత్తిలో కూడా పత్తి లోపలికి వెళ్ళి గింజ మొలక రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బోయిన్పల్లి మండలంలోని బోయిన్పల్లి మండలము, బోయిన్పల్లి ప్లస్ విలాసాగరు, మర్లపేట, బోయిన్పల్లిలో మేము ఈరోజు ఈ యొక్క వరి పంటను చూడడం జరిగింది. అదేవిధంగా పత్తి పంటను కూడా చూడడం జరిగింది. ఇది చూసినట్టయితే మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క వరి పంట, పత్తి పంట నష్టపోయింది. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా నష్టపోయింది. కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు దీని మీద, ఈ యొక్క రైతుల మీద ఎందుకు మీకు ఇంకా ఇంత కక్ష అని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చారు, చూసిరు పేరు, ఈ అగ్రికల్చర్ అధికారులు కూడా రావడం జరిగింది, చూసిరు పేరు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు ఎందుకు రావట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ప్రజలు ఓట్లేదా, ఎందుకు రావట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క బీజేపీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ యొక్క తెలంగాణ అనేది ఒక కేసీఆర్ జాగిర్ కాదు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఆ రోజు రైతులకు రైతు బంధు ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటికి కూడా మీరు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా కూడా ఇప్పుడు మీరు పంట రుణాలు మాఫీ. ఎందుకంటే రైతులు ఆ రోజేమో రైతే రాజ్యం అని చెప్పి ఈరోజు మీరు అధికారానికి వచ్చిన తర్వాత రైతులను విస్మరానికి గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇకనైనా స్పందించి ఈ యొక్క ప్రజలలోకి రండి, రైతుల దగ్గరికి రండి, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, ఎట్లా నష్టపోయింది చూసి, ఈ యొక్క రైతుల యొక్క గోస ఏందని చూసి ఈ యొక్క పై స్థాయి మీ ప్రభుత్వానికి, మీ టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మీ ప్రభుత్వానికి విన్నవించి. ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరయ్యారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. సెకండ్ ప్రైజ్ ఎస్ భరత్ కుమార్, PC 1795, ధర్మపురి సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మేడం. ఫస్ట్ ప్రైజ్ యు ధర్మతేజ, వెలగడూరు PS. P సురేందర్, ధర్మపురి, PC 3114. సెకండ్ ప్రైజ్ మల్యాల సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సార్. ఫస్ట్ ప్రైజ్ P నాగరాజు, కొడిమేల PS, PC 3311.
ఇక కృష్ణానగర్లో దారుణం చోటు చేసుకుంది. సొంత సోదరినే కాటికి పంపిన వైనం హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో జరిగింది. ఆసిఫ్ నగర్కు చెందిన ఎండి మహబూబ్ ఎండి తయాబ్ కత్తితో పొడిచి చంపడంతో కొన ఊపిరితో ఉన్న సోదరిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. దీంతో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. रात 11 बजे अराउंड आसपास में 11 बजे टाइम पे ये तैयब और महबूब दोनों आपस में झगड़ लिए। उसमें ये महबूब चाकू से तैयब को मारे। वो फैमिली मेम्बर्स पूरे लोग उसको हॉस्पिटल को शिफ्ट करे। वो डॉक्टर वहाँ पे जाने के बाद डिक्लेयर कर दिए, उन्होंने मर गए बोल के डिक्लेयर कर दिए। उस सिलसिले में ये फैमिली मेम्बर्स कंप्लेंट दिए, उसमें 302 केस में केस रजिस्टर करके इन्वेस्टिगेशन कर रही है। ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పీఆర్టీయూ ఉపాధ్యాయ ఉద్యోగులు మద్దతు తెలిపాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు మండలంలోని గడ్చంద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సురేష్ రావు, కార్యదర్శి రాజారాం పాల్గొన్నారు. కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకున్నప్పటికీ మన సీఎం గారు మొండి వైఖరితో మరి ఆర్టీసీ కార్మికులను పిలిపించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం లేదు. మరి గతంలో ఈరోజు సీఎం గారు ఏమంటున్నారంటే సమ్మెలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, మేము చెప్పినట్టు వినాలనేటటువంటి మాట తను మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. మరి గతంలో మనము తెలంగాణను ధర్నాలు సమ్మెల ద్వారానే సాధించుకున్నాం. అప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల వాళ్ళను కానీ, సింగరేణి కార్మికులను కానీ, ఉద్యోగులను కానీ, ఉపాధ్యాయులను కానీ అందరినీ కూడా మనము వాళ్ళ త్యాగాలతోని మనం తెలంగాణను సాధించుకున్నాం. మరి ఈరోజు సీఎం గారు అవన్నీ మర్చిపోయి నేను చెప్పినట్టు వినాలనేటటువంటి ధోరణితో ఒంటెత్తు పోకడతో పోతున్నాడు. అది సమంజసం కాదు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ, మరి గతంలో మరి ఆర్టీసీ కార్మికులు 26 రోజులు సమ్మె చేసి బస్సులు బంధించిండ్రు. మీ త్యాగాలను మరవలేను, మీ వల్లనే మాకు తెలంగాణ వచ్చింది. మరి ఈ ఆర్టీసీ కార్మికులకు అరికాలకు ముళ్ళు గుచ్చితే నా పంటితోని తీసేసేటటువంటి ప్రయత్నాలు చేస్తానటువంటి మాట మాట్లాడిండు. మరి ఈరోజు అవన్నీ కూడా మర్చిపోతున్నాడు. ఈరోజు ఆయన బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ మనందరినీ కూడా మభ్యపెడుతున్నాడు. బంగారు తెలంగాణ ఎవరికి కావాలా? బతుకు తెలంగాణ కావాలా? మనిషికి, ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ కడుపు నింపేటటువంటి తెలంగాణ కావాలా, కానీ ఆ బంగారు తెలంగాణ ఎవరికి కావాలా? ఇది గ్రహించి సీఎం గారు వెంటనే ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి తొందరగా వీలైనంత మట్టుకు తొందరగా మా పీఆర్టీ సంఘ పక్షాన ఇంకా ఇదే కాదు, ఓన్లీ ఈ నిరసనలే కాదు, ఇంకా మేము దేనికైనా కానీ మా యొక్క రాష్ట్ర కార్యవర్గ ప్రణాళిక ప్రకారము మేము తప్పకుండా వాళ్లకు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ జై పీఆర్టీయూ. ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జిల్లా ఎస్పీ అపూర్వారావు, పోలీస్ సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పుష్పాలతో నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి జిల్లా ఎస్పీ బహుమతులను అందజేశారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు ఎదుర్కొంటూ ఒక్కోసారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి అందరికీ భద్రతనిచ్చి అమరులైన పోలీస్ సోదరులకు వనపర్తి జిల్లా పోలీస్ శాఖ తరపున నా జోహార్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుస్నాబాద్ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికుల నిరసన. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గేట్ ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు. నాందేడ్ జిల్లా బిలోలి మండలంలో శాంతియుతంగా కొనసాగుతున్న ఓట్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయన్న మాజీ సర్పంచ్ గంగాధర్ ప్రచండ. పోలీస్ విధుల్లో అమరుడైన ఎంఏ సుభాష్ విగ్రహానికి ఆవిష్కరణ. హరితహారంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటిన అధికారులు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్. నియంత పాలనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ఆగ్రహం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.